కాంగ్రెస్ 420 బుక్లెట్ విడుదలపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ ఓ బుక్లెట్ ముద్రించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా నెల రోజులు కూడా పూర్తి కాలేదు. మంత్రులకు తమ తమ శాఖలపై ఇంకా పూర్తిగా పట్టు దొరకలేదు. రాష్ట్రంలో పాలన గాడిలో పడలేదు. ఈలోగా ప్రతిపక్షాలు విమర్శల దాడి కొనసాగిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తూ సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ 420 హామీలు అనే ఓ బుక్లెట్ విడుదల చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ విడుదల చేసిన బుక్లెట్ పై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జి నిరంజన్ మండిపడ్డారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోరారు. చేతి గుర్తుపై 420 అని ముద్రించడం అభ్యంతరకరం, శిక్షార్హమని నిరంజన్ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీపై అవమానకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు 24 నవంబర్ 2023న ఈసీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన విషయాన్ని నిరంజన్ గుర్తు చేశారు. ఆ నోటీసులో పార్టీ అనుమతులను రద్దు చేసే అధికారాలు కూడా తమకు ఉన్నాయని ఈసీ గుర్తు చేసిందన్నారు.